ఈ అష్టమ స్థానం అనేది ఆకస్మికమైన నష్టాలకు, లాభాలకు, రహస్యాలకు స్థానం కదా. ఈ సమయంలో ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయాలు కానీ, వారసత్వ ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ లాభం కలిగే అవకాశం ఉంటుంది. అయితే మాట్లాడేటటువంటి మాటల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అనవసరమైనటువంటి వివాదాలలో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ప్రధానంగా మీ రాశికి 11వ స్థానంలో ఏ గ్రహము కూడా లేనప్పటికీ దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేటటువంటిది మీకు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎవరైతే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలతోటి, అసహనంతోటి, అశాంతితోటి, లేదా మన మనసులో ఉన్నటువంటి బాధ ఎవరికి చెప్పాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఆ బాధలు తొలగిపోయి అదృష్టం గట్టెక్కుతుందా అనేటటువంటి భావన కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ద్వితీయ స్థానాధిపతి రవి 9వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికంగా గతంలో కన్నా బ్రహ్మాండంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మరి అసలు డే వైజ్గా పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:24 వరకు ఉండేటటువంటి సమయంలో మీ జన్మరాశికి తృతీయ స్థానంలో కన్యారాశిలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ధైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి, తోబుట్టువులకు చాలా అండగా ఉంటారు. ఈ 2 రోజులు కూడా మీకు చాలా ఉత్సాహం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాలి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం. అలానే మీడియా కానీ, రైటింగ్లో కానీ, రైటింగ్ స్కిల్స్లో ఉన్నటువంటి వారు కానీ, మార్కెటింగ్ చేసేవారు కానీ, ఐటీ రంగంలో ఉన్నవారికి కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ ఊహించని విజయాలు లభిస్తూ ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారు కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీ సోదరుల నుంచి మీకు మద్దతు లభిస్తూ ఉంటుంది. నేను ఏ పనైనా చేయగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసం కర్కాటక రాశి వారిని ముందుకు నడిపిస్తుంది. మరి ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6:24 నుంచి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్ మీద మనసు ఎక్కువగా పోతుంది. ఇంట్లో ఆ వస్తువు లేవు, ఈ వస్తువు లేవు, అవి కావాలి, ఇవి కావాలనేటటువంటి విషయాల్లో, అంటే ఇంటిని ఎక్కువగా అలంకరించడానికి ప్రయత్నిస్తారు.